హలో అండి. నవరాత్రుల్లో ఎనిమిదో రోజు, 9 రోజులు చేసుకునే వాళ్ళకి ఎనిమిదో రోజు, 5 రోజులు చేసుకునే వాళ్ళకి మూడో రోజు అనమాట. మేము 5 రోజుల వాళ్ళం కాబట్టి మూడో రోజు. అమ్మవారి అలంకరణ వచ్చేసి సరస్వతీదేవి అమ్మవారు అనమాట. మా ఇంట్లో యథావిధిగా పూజ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి గురిగింజలు కంపల్సరిగా డైలీ 5 తమలపాకులు కొత్తవి వెయ్యాలన్నమాట. ఎందుకంటే అందరింట్లో ఊర్లో ఉన్న వాళ్ళైతే కంపల్సరీ వేస్తారు. ఇక్కడేమో నాకు తెలవదు గానీ, ఊర్లో అయితే కంపల్సరీగా తెచ్చుకొనైనా వేస్తారనమాట. మా దగ్గరైతే తమలపాకు చెట్టు ఉంది. మాకైతే ఏం ప్రాబ్లమ్ లేదన్నమాట. ఈ విధంగా అనేది పూజ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి అమ్మవారికి పువ్వులు, కుంకుమ, పసుపు, బండారి అన్నీ ఎక్కిస్తున్నాను అమ్మవారికి. గురిగింజలు కూడా వాటర్ వేసేసాను. అమ్మవారి ఇంట్లో వచ్చి కూర్చుంటే ఎంత హ్యాపీగా ఉందండి. అలసట అనేది ఉండదు తెలుసా. అంబాభవన జగజ్జనని సర్వంతర్యామిని మనం పూజిస్తున్నామంటే అదృష్టం ఉండాలన్నమాట. ఇలా ధూపంతో దీపంతో అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది అమ్మవారిని. ఎంత హ్యాపీగా ఉంటుందంటే చెప్పలేకపోతున్నాను అనమాట. ఈరోజు నైవేద్యం వచ్చేసి ఇది కన్నడలో కుబ్సిద్ గాలిగి అంటారనమాట. గోధుమ పిండితో చపాతీలాగా చేసి వాటర్లో ఆయిల్ సాల్ట్ వేసి ఉడికిచ్చి పెడతారనమాట. ఇదే ప్రసాదము. నెయ్యేసి నా ప్రసాదం నైవేద్యం పెట్టానన్నమాట. రైస్ ఎందుకంటే అమ్మవారు పేదింటిదని చెప్తుంటారు కదా. పేదింటిది అమ్మవారికి అప్పుడు ఏం దొరకలేదు కాబట్టి ఇలాంటిదే తిన్నది కాబట్టి ఇప్పుడు డైలీ కూడా మా దగ్గర అన్నీ ఇవే వండి పెడతారనమాట. ఫస్ట్ రోజు పోలేలు, రెండో రోజు పెరుగన్నము, మూడో రోజు ఇవి, ఒకరోజు పుండికూర రొట్టె, ఇంకొక రోజు లాస్ట్ రోజు అయితే అన్నీ వేసి అమ్మవారి శ్రీమంతమని 4వ రోజుకు చేస్తారనమాట. ఈ విధంగా మా ఇంట్లో మూడో రోజు పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. అమ్మవారు చూడండి దీపాల కాంతుల్లో, మా దుర్గా భవాని చూడండి, మా అంబ భవానిని చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది. జగజ్జనని సర్వంతర్యామి అమ్మవారు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.